మాంసాహారం తినే చాలా మంది ప్రజలు చేపలను తరచుగా తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా ఇది కళ్ళకు కూడా మంచిది. చేపల్లో 35 నుంచి 45% ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇతర మాంసాహారాలతో పోలిస్తే చేపల్లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. చేపలు తినే వారి జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఎందుకంటే దాని ఒమేగా 3 జుట్టులో తేమ తగ్గడాన్ని నివారిస్తుంది. ఇప్పుడు చేపలు శాకాహారమా మాంసాహారమా అనే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చేపలు సీ ఫుడ్ వర్గానికి చెందుతాయి. సముద్ర ఆహారంగా సూచించబడే కొన్ని మొక్కలు గడ్డి కూడా తింటాయి. చేపల్లో కళ్ళు, మెదడు, హృదయం కలిగి ఉంటాయనే విషయం అందరికీ తెలిసింది. గుడ్లు ఇవి పెట్టగలవు. ఇది ఒక జంతువు, దానిలో జీవం ఉంటుంది కాబట్టి చేపను మాంసాహారంగా పరిగణిస్తారు. అయితే బెంగాల్లో చేపలను శాకాహార ఆహారంగా పరిగణిస్తారు. ఇప్పుడు మీరు శాకాహారులైతే చేపల నుండి తీసిన ఒమేగా 3 నూనె శాకాహారమా లేదా మాంసాహారమా అని ఆలోచిస్తే చేప నూనె కూడా మాంసాహారమేనని తెలుసుకోండి. చేప నూనె చేపల కన్నజాలాల నుంచి తీయబడుతుంది. ఇది శాకాహారులకు తగనదని వైద్యులు చెప్తూ ఉన్నారు.